ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏదైనా ప్రజల నిర్ణయం మేరకు మారినా ఎక్కడ మళ్ళీ రాజధాని విషయంలో డైలమాలు ఇవే లేకుండా కట్టుదిట్టంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ కిషోర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా అంటే చాలా వరకు చెప్తూ ఉంటారు వైసీపీ నాయకులు, ఒక టైం చెప్పండి, ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి, ఇది చేస్తామని చెప్పి. నిన్న ఐ థింక్ 4 years కల్లా కంప్లీట్ చేస్తాం అమరావతి నిర్మాణం అని చెప్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పైన కింద కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తారని అనుకుందాం. పార్కుల గురించి దీని గురించి చెప్పున్నారు. ఏంటి ఎంతవరకు అంటే మొన్న కూడా చెప్పున్నారు, ఇక్కడ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాటిని ముందు పూర్తి చేసి మిగిలిన వాటి గురించి వెళ్తాం. అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి వాటి భూములు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి క్లియర్ చేయడానికి. ఎంతవరకు అవుతుంది అనుకోవచ్చు? 300 ఎకరాలు సెంట్రల్ పార్క్ అంటున్నారు. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన్ని వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించడం జరిగింది. సో గత 2014 నుంచి 19 వరకు అమరావతి నిర్మాణం ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే, అంతకంటే కొంచెం దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రతి చాటు కూడా ఇప్పుడు ఎన్నో పరికరాలు దొంగలించడం కానీ, లేదా రోడ్ కన్స్ట్రక్షన్స్ అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోవడం కానీ, సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జంగిల్ క్లీనింగ్ అని ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. సో ఇప్పుడు కాస్త కళ వచ్చింది అమరావతికి. అంతేకాకుండా ఇప్పుడు గుంటూరు అను విజయవాడ ప్రాంతం కొంచెం వేడిగా ఉంటుంది. సో దాని గురించి కూడా ఎన్నో పార్కుల నిర్మాణానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపాదించారు. సో ఖచ్చితంగా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక పరిపాట ఏమి లేకుండా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి కాబట్టి నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, నాకు ఉంది, ప్రజలకు ఉంది, మీ అందరికి కూడా ఉంది, ప్రపంచానికి కూడా ఉంది ఆయన మీద. సో ఖచ్చితంగా ఆయన అనుకున్న టైం చేస్తారు. పైగా దీంట్లో కూడా ఫేజెస్ వైజ్గా మనం చూడబోతున్నాం. నారాయణ గారు చెప్పినట్టుగానే phase 1, phase 2, phase 3 ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ phase 1లో మొత్తం అమరావతి నిర్మాణం మొత్తం, రాజధాని నిర్మాణం మొత్తం కూడా చేసే పరిస్థితి మనం చూస్తాం. phase 2లో వచ్చేటప్పుడు దాని గురించి పునరుద్ధీకరణ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపలే అమరావతి రాజధాని నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 2014 నుంచి 19లో దగ్గర 70% కొన్ని బిల్డింగ్స్, 80%, 90% కొన్ని బిల్డింగ్స్ అయినాయి. నేను ఇంతకుముందు కూడా మీడియా పదంగా కానీ బయట కానీ చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వడ్డించిన విస్తరణ ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. అలాంటప్పుడు ఆ 80% కంప్లీట్ అయిన బిల్డింగ్కి తలుపులో లేదా ఫ్లోరింగ్ వేసుకొని జస్ట్ వాళ్ళ బోర్డు అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిరుపయోగంగా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉందండి. ఖచ్చితంగా మాకు టెంపరీ కాదు మేడం. వాళ్ళు అడిగే మాట అదే కదా, అంటే 5 సంవత్సరాలు కాలం ఇచ్చినప్పుడు ఇది శాశ్వత భవనాలు ఎక్కడున్నాయి, అన్ని కూడా టెంపరీగా కట్టున్నారు. దాంట్లోనే కదా మీరు 5 సంవత్సరాలు దీని గురించి ఎన్నో వీడియోలు ఎంతో మంది మీడియాలో కూడా పెట్టారండి. సో ఖచ్చితంగా టెంపరీ బిల్డింగ్స్ అంటే ఓన్లీ అంటే తాత్కాలికంగా సచివాలయం, తాత్కాలికంగా హైకోర్టు, ఆ రెండు మాత్రం టెంపరీ. మిగతాని మీరు సిఆర్డీ కార్యాలయం తీసుకోండి, టెంపరీ కాదే. డీజీపీ కార్యాలయం తీసుకోండి, టెంపరీ కాదే. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మీకు 12-13 ఫ్లోర్లు బిల్డింగ్స్ అయిపోయినాయి మేడం. అవన్నీ టెంపరీ ఎలా అవుతాయి? అది సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్స్ కదా. కాంక్రీట్ బిల్డింగ్స్ మనం టెంపరీ అనలేము అది. సో ఇలా రకరకాల కన్స్ట్రక్షన్స్, ఈవెన్ మీరు హైకోర్టుకి వెళ్తుంటే మధ్యలో ఒక మంచి మ్యాప్ వేసుకొని చక్కగా కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు జరిగింది. ఒక 20%, 30% వరకు కూడా కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగున్నాయి. మేము చూసాం. రోడ్లు టెంపరీ కాదు కదా మేడం, 200 feet రోడ్లు వేసారు అక్కడ. సో దానికి మీరు సైడ్ వాల్స్ వేసుకొని నీట్గా మధ్యలో డివైడర్లు పెట్టుకొని చక్కగా బ్యూటిఫికేషన్ చేసుకుని బ్రహ్మాండంగా, అసలు వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండం చేసిన తర్వాత చాలు అనుకుంటారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాటు కాసు డబ్బులు ఖర్చు పెడుతుందంటే జనాలకి, అది కూడా అప్పుడు పెట్టిన పరిశ్రమ వాళ్ళు వచ్చిన డబ్బులే. అంతేకాకుండా అంతా ఆయన ఏంటంటే వడ్డించిన విస్తరించాడు ఆయన. సో అది కూడా ఉపయోగించుకోలేకపోతే ఇంకా అంతగా వాళ్ళకంత రాజకీయ అనుభవం లేదనుకోవాలి. ఇదే రాజకీయ అనుభవం అనేది కూడా ఇక్కడ కూడా అదే దాని పూర్వం కూడా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో కూడా ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ రోజున భూమి ధరలు కూడా రెక్కలు వచ్చినాయి మేడం. మనం గత 5 సంవత్సరాలు చూస్తుంటే ఎస్సీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ, వాళ్ళు చనిపోయారు, లేకపోతే వీళ్ళని చంపడం కానీ, ఆ కార్యాలయాలు కూల్చడం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం కానీ, జనాల్ని ఇబ్బందులు పెట్టడం, ఇవి చూసాం తప్పితే ఇప్పుడు చూస్తున్నాం కదా మేడం. మనం ఎక్కడ ఈ ఏరియాలో గజం ఎంత ఉంది, అక్కడ ఏ కన్స్ట్రక్షన్ వస్తుంది, ఇక్కడ ఏ బ్రిడ్జ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల పొలాలు ఎలా పెరుగుతున్నాయి, సో లేదా మెట్రో రైలు వస్తుంది, ఇవి మాట్లాడుకుంటున్నాం మనం.
సో చాలా తేడా వచ్చింది మనకి ఈ 2 నెలల్లో ఎంత తేడా వచ్చిందో మనం అందరూ కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 5 years లో ఆయన కంప్లీట్ చేస్తాడు. పైగా ఎన్డీఏ సపోర్ట్ కూడా మనకు ఉన్నది కాబట్టి ఈ రోజున ఆయన కూడా కింగ్ మేకర్ లాగా ఉన్నాడు. సో ఏది కేంద్ర రాజకీయాల్లో కూడా, ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులన్నీ కూడా వస్తాయి, వచ్చి 100% పూర్తి చేస్తారు. అది మాకు భరోసా, ఆయన భరోసా ఇచ్చారు, మాకు నమ్మకం ఉంది దాని మీద.